శ్రీవాణి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ సాదర ఆహ్వానం. ఇప్పుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎస్వి రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎండి గారు ఆయనకి చిరు సత్కారం తరువాత పరాం వందే శ్రీవాణి రవిభాసితాం శ్రీవాణి రవిభాసితాం. యం వైదికా మంత్రదృశ పురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేఘం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తధారన్నితి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ శిక్కసంతః శాసేతి కేచిత్ కతిచిత్ కుమారా స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయ. థ్యాంక్ యూ. ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం. ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఇప్పుడు మనం శ్రీవాణిని గురించి చెప్పడం కంటే మేము చేసినటువంటి కార్యక్రమాల గురించి క్లుప్తంగా చిత్రమాలికతోటి మీకు ప్రజెంట్ చేస్తున్నాము. మేము 2022 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన శ్రీ సిటీలో శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదికను లాంఛనంగా ఏర్పాటు చేసి ప్రారంభించినటువంటి వారు పూజ్యశ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతి వారు. ఆ తర్వాత శ్రీవాణి వేదిక ఆధ్వర్యంలో శ్రీ సిటీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భగవద్గీత పారాయణం జరిగింది. 23 జనవరి 2వ తేదీన శ్రీ సిటీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాము. శ్రీ సిటీలో ఫిబ్రవరి 18న 23వ సంవత్సరం సాయికృష్ణ యాచేంద్ర గారి సంగీత గేయధార కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి శ్రోతల్లో చాలామంది విచ్చేస్తున్నారు. శ్రీ సిటీలో ఉగాది వేడుకలు పలువురికి పురస్కారాలు అందజేసాం మార్చిలో. 23 ఏప్రిల్లో శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాము. శ్రీ సిటీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఏప్రిల్లోనే జరిగింది. ఏప్రిల్ 20న ఆరూరు గ్రామ మహిళచే కోలాటం జరిగింది. ముఖ్యంగా మేము రూరల్ ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలలో కళాకారులను ఎంకరేజ్ చేయడానికి వీలైనంత వరకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతోటే కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇటువంటి నిష్ణాతులను కూడా కొంతమందిని పిలిపించి మేము కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. గజేంద్ర మోక్షం కథా ప్రవచనం కూడా శ్రీ సిటీలో చేశాము. ఒక చిన్నారితో అరంగేట్రం భరతనాట్యం కూడా ఇక్కడ ఏప్రిల్ నెలలో చేశాము. అన్నమయ్య బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది భూమన్ గారు మొట్టమొదటి ప్రయోగాత్మకంగా సామాజిక సంస్కర్త అన్నమయ్య అనేటటువంటి ప్రోగ్రాం బహుళ ప్రాచుర్యం పొంది అదే కార్యక్రమాన్ని నెల్లూరు చెన్నైలలో కూడా నిర్వహించాము. ప్రాస మణిగారిది టెంపుల్ దగ్గర మహిళలందరూ అది మళ్ళీ మళ్ళీ కావాలనిపించుకునేటట్లుగా ఆయన ప్రాస మణిగారి కార్యక్రమం కూడా జరిగింది. హరినామ సంకీర్తనం బహుశా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాము శ్రీ సిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో. భాగవత సప్తాహం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము.
ఇది భగవద్గీత పారాయణం జరిగింది. సో వేద విజ్ఞాన వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనావళి చెన్నైలో చేశాము. శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు భాగంగా శ్రీ తరిగొండ వెంగమాంబ మీద నివాళులర్పిస్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీమతి భూమన కుసుమకుమారి గారు, భూమన్ గారు, సాయికృష్ణ యాచేంద్ర గారు చేశారు. అవును సార్. ఇదే కార్యక్రమాన్ని తరిగొండ వెంగమాంబ మీద మహిళా యూనివర్సిటీలో కూడా మేడం భూమన కుసుమకుమారి గారి ఆధ్వర్యంలో భూమన్ గారు, అక్కడ వైస్ ఛాన్సలర్ అందరి సహకారంతో చేశాము. దాదాపుగా ఈ 2 సంవత్సరాల ద్వితీయ వార్షికోత్సవానికి నెలకొక కార్యక్రమం అనుకున్నాము. ద్వితీయ వార్షికోత్సవం పూర్తయ్యేటప్పటికి ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం ఇది మాకు 36వ కార్యక్రమం. 35 కార్యక్రమాలు 2 సంవత్సరాల కాలంలో చేశామంటే కేవలం మా యొక్క ఎండి గారి సహకారం వల్ల మాత్రమే జరిగిందటువంటిది సగర్వంగా చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ శ్రీ సిటీ దీంట్లో శ్రీవాణి ఎందుకు ప్రారంభించామనే విషయం మీద ఒక 2 నిమిషాలు మా ఎండి గారు మాట్లాడతారు. ఇక్కడ ఈ యొక్క యాంత్రిక జీవన విధానంలో జనాలందరూ ఇది ఫ్యాక్టరీలు, అదే రామారావు గారు కూడా చూసి ఇన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంతకుముందు కిరణ్ ప్రభ గారు కూడా మీకు చెప్పింది అదే. ఇన్ని ఫ్యాక్టరీలు ఉంటే ఎక్కడ బయట మనుషులు కనబడటం ఇంత నిశ్శబ్దంగా ఇంత క్రమశిక్షణతో ఎలా ఉన్నారు అని చెప్పని అడిగారు. అదే విషయాన్ని రామారావు గారు కూడా ఈరోజు వాళ్ళు గుర్తు చేశారు మళ్ళీ. కానీ మాకు ఈ క్రమశిక్షణకి వీటన్నిటికీ కారణం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళలో మార్పులు తీసుకురావడమే. ఇప్పుడు ముఖ్య అతిథి గారిని గురించి ఒక చిరు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభిస్తాం. శ్రీవాణిని గురించి, ఈ శ్రీవాణికి మొదటి నుంచి మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చున్నారు. వారు అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుంది. శ్రీవాణి అంటే సరస్వతి స్త్రీ కాబట్టి మొట్టమొదటిసారిగా మా శ్రీవాణిని గురించి 2 నిమిషాలు చెప్పవలసిందిగా అభిప్రాయం భూమన కుసుమకుమారి గారిని కోరుతున్నాను. ముఖ్య అతిథి శ్రీ ఎస్వి రామారావు గారు, శ్రీ సిటీ ఎండి సోదరుడు, సంస్కారి, సహృదయుడు శ్రీ రవి సన్నారెడ్డి గారు, భూమన్ గారు, ఆహ్వానితులు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళా చాలా కాలం తర్వాత ఈ కార్యక్రమానికి మేము రావడం. దూరం కావడం అనేది మాకు సమస్య, కానీ దగ్గర కానీ ఉంటే భూమన్ గారితో కూడా సంబంధం పెట్టుకోకుండా నేను నేరుగా ఈ ప్రోగ్రామ్స్కు రాగలిగేదాన్ని. కానీ ఈ కార్యక్రమం రావాలని అనుకున్నాం కూడా ముందే. నిజానికి కిరణ్ ప్రభ గారి కార్యక్రమానికి కూడా రావాలనుకున్నాం. ఆ రోజు నాకు కొంచెం చిన్న సర్జరీ ఉండడం వల్ల రాలేకపోయాం. అసలు రవి సన్నారెడ్డి గారి సంస్కారము, ఆయన సహృదయత, ఆయన దూరదృష్టి ఇవన్నీ ఒక్కసారి శ్రీ సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే కనపడతాయి మనకి. ఆ రోడ్ల నిర్వహణ తీసుకోండి, చెట్లు కానివ్వండి, ఇటువంటి ఈ కార్యక్రమాలు ఎస్వి రామారావు గారు ఆశ్చర్యపడినట్టుగా ఏదో రాతి గుట్టల్లో మొలక మొలిసినట్టు పరిశ్రమల మధ్యలో శ్రీవాణిని ఏర్పాటు చేయడం, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నిజానికి సాంస్కృతిక అనేది కూడా చేర్చాలి వాళ్ళు. ఇలా 3 రకాల కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మానవీయ విలువలు క్రమంగా పోతున్నాయి, మనుషుల మధ్య సంబంధాలు పోతున్నాయి. ఒక పక్కనుండే మనిషి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా మంచి విషయాలు జనాలకు దగ్గరగా తీసుకుపోవడం, వాళ్ళ మనస్సుల్లో చాలా కొత్త ఆలోచనలని, మనుషుల పట్ల, సంబంధ బాంధవ్యాల పట్ల ఒక అవగాహన, ఒక ఆరాధనా భావన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ముందుగా సోదరుడికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఇప్పుడే మేము వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలన్నీ కూడా చూసాం. అందులో నాకు మరీ నచ్చింది ఏమిటంటే, ఇవన్నీ ఉన్నాయి, బయట నుంచి మమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు, బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ లోకల్ టాలెంట్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం.
ఆడవాళ్ళకి కోలాటం నేర్పించటం, వాళ్ళతో ఏదో విష్ణు సహస్రనామం చదివించటం, ఈ రకమైనటువంటి టుగెదర్నెస్ అనేది సమాజంలో తీసుకురావడానికి కూడా ఈ శ్రీవాణి దోహదం చేస్తుంది. చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందు ముందు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి సామర్థ్యము, సముచిత దృష్టి వీళ్ళందరికీ ఉంది. డాక్టర్ రవి సన్నారెడ్డి గారికి చాలా మంచి టీం కూడా ఉంది ఇక్కడ. రామచంద్రారెడ్డి, పల్లేటి బాలాజీ, ఇట్లా కొంతమంది వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి అందరు రావడానికి, చాలా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి, ముఖ్యంగా బాలాజీని గమనించిన, ఎక్కడ మెడ్రాస్లో ఎవరైనా వస్తారేమో, నెల్లూరులో ఎవరైనా వస్తారేమో, తిరుపతిలో ఎవరైనా ప్రముఖులు వస్తారేమో అనేటువంటి విషయాల్ని గమనించి వాళ్ళని వెంటనే పిలిపించుకొని శ్రీ సిటీకి రప్పించి వారి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు రామారావు గారు రావడం కూడా మనందరి అదృష్టం. ఎందుకంటే చాలా మంచి టాపిక్ కూడా ఇచ్చారు ఆయనకి, శీర్షిక పౌరాణిక చిత్రాలు. అసలు మన పౌరాణిక చిత్రాలు ప్రపంచంలోనే తలెత్తుకునేటువంటి స్థాయిలో ఉన్నాయి మన తెలుగు చిత్రాలు. మన భారత రామాయణాలు ప్రపంచంలో ఉండేటువంటి మహాకావ్యాలకి ఏమీ తీసిపోవు. ప్రపంచంలో గ్రీక్, ఇలియడ్, ఒడెస్సీ గ్రేటెస్ట్ ఎపిక్స్ అంటారు. వాటిని మించినటువంటి ఎపిక్ మన మహాభారతం. ఏ సమస్య వచ్చినా మనకు మహాభారతానికి, భగవద్గీతకి వెళితే అందులో పరిష్కారం దొరుకుతుంది. చాలా విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా చాలా కంపెనీల్లో కూడా భగవద్గీత ప్రచారాన్ని కూడా గొప్పగా చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీ సిటీకి నేను వ్యక్తిగతంగాను మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ భూమన్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రవి సన్నారెడ్డి గారు, రామారావు గారు, స్నేహితులు, ఒక పారిశ్రామిక రంగానికి ఆత్మనిచ్చినటువంటి వ్యక్తి రవి సన్నారెడ్డి గారు. ఉత్త పరిశ్రమలు ఉంటే సరిపోదు. పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరం మనుషుల ఆలోచనలు, వాళ్ళ సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన పెంపొందింప చేయటానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా చాలా అరుదు. ఎక్కడ చూడం. నాకు తెలిసి భారతదేశంలోనే ఈ వైపు ఆలోచన చేసి 2 ఏళ్లలో 36 కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక అద్వితీయమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. గొప్ప ఆత్మను ప్రసాదించినటువంటి రవి సన్నారెడ్డి గారిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలని, మరిన్ని కార్యక్రమాల ద్వారా మనం చైతన్యవంతులం కావాలని, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి జనావళి అందరూ కూడా ఇది పారిశ్రామిక రంగమే కాకుండా మానవ రంగమని, మానవ ఆలోచనలకు నిలయమని, మానవ ఆధ్యాత్మిక చింతనకు ఇది ఒక పెద్ద పునాదిగా ఉంటుందనేటువంటి నిర్ణయాన్ని రవి సన్నారెడ్డి గారు ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీవాణి గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా శ్రీ కందనూరు మధు గారిని. ముందుగా సన్నారెడ్డి రవిరెడ్డి గారికి, వారి టీంకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలలో ఎన్నో చక్కని ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు చాలా చక్కగా ప్లాన్ చేసి మద్రాసులో మేము కూడా ఇలా చేసుకోవాలి అని మమ్మల్ని మోటివేట్ చేసే విధంగా నిర్వహించినందుకు మనందరి చప్పట్లతో మరొకసారి వారికి మన అభినందనలు తెలియజేసుకుందాం. ఇప్పటికే ఆలస్యం అయింది కనుక ఏదైనా ఉంటే మళ్ళీ చివర మాట్లాడుకుందాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒకరిద్దరు ముఖ్యమైనటువంటి మాకు అతిథులు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళ సందేశాన్ని పంపారు. వారిలో ప్రథములు, అగ్రగణ్యులు, మాకు వెన్నుదన్ను డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేక చెప్పారు, శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. నెక్స్ట్ డాక్టర్ కీలపర్తి జగ్గారావు గారు. వీరు మాకు అత్యంత ముఖ్యులు. బహుశా శ్రీహరికోట, సూళూరుపేట, తడ పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితులు, సామాజిక కార్యకర్త, రవి సన్నారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ప్రతి కార్యక్రమాన్ని మా వీడియో చూసి తప్పొప్పులను చెప్తూ ఉంటాడు. ఎట్లా మెరుగుపరుచుకోవాలో కూడా మధుగారు చెప్పినట్టుగా మాకు ఆయన చెప్తుంటారు. ఈయన డాక్టర్ బీసీఎం ప్రసాద్ అని చెప్పి న్యూరో సర్జన్. ఈయన ఆధ్యాత్మికవేత్త, సాహితీవేత్త. బ్రెయిన్లో ఉండేటటువంటి పురాణాలలో
ఆయన ఇచ్చేటటువంటి ఉపన్యాసం పురాణాలలో మెదడులో ఉన్నటువంటి వ్యాధుల మీద ఇస్తారు. అత్యంత నిపుణులైనటువంటి ఈ దేశంలోనే న్యూరో సర్జన్ ఆయన బ్రెయిన్లో ఉండేటటువంటి ఈ శస్త్రచికిత్స ద్వారా ఆయన ఇది చేస్తే మన మానసిక సమస్యలను చేసేటువంటి డాక్టర్ టిపి సుధాకర్ కూడా మా కార్యక్రమాలని క్రమం తప్పకుండా చూస్తుంటారు. ఇంకోటి డాక్టర్ అనంత్ అని చెప్పని యూకే తెలుగు అసోసియేషన్, లండన్ తెలుగు అసోసియేషను వారు మెసేజ్ పంపించారు కానీ వారి ఫోటో ఓపెన్ కాలేదు. వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు రామారావు గారి గురించి ముఖ్య అతిథి గారి మీకు చిరు పరిచయం. శ్రీ ఎస్వి రామారావు గారు వృత్తిరీత్యా విశ్రాంత సబ్ రిజిస్ట్రార్, రిటైర్ అయ్యారు. ఆయన ప్రవృత్తిరీత్యా సినీ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. సినిమా చరిత్రపై 20 గ్రంథాలను రచన చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఆయనకి ఇప్పటికి 3 నంది పురస్కారాలు, 1000కి పైగా టీవీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి, వ్యాఖ్యాత. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీరి యొక్క ప్రతిభను గుర్తించి సినీ విజ్ఞాన విశారద బిరుదుతో సత్కరించారు. ఒక్కసారి వారికి మీ యొక్క కరతళ ధ్వనులతో చేయండి. బహుశా వారిని గురించి చెప్పదలుచుకుంటే 2 గంటలు 3 గంటలు కాదు, కార్యక్రమం అంతా వారి గురించి పరిచయానికే సరిపోతుంది. ఎన్టీ రామారావు కాబట్టి వారి ప్రసంగం ద్వారానే వారిని వారు ఆవిష్కరించుకుంటారు ప్రస్తుతం. సో వారిని కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతూ, ముందుగా ద్వితీయ వార్షికోత్సవం అంటే మన పసిపిల్లవాడు బుడిబుడి అడుగులు వేసేటటువంటి స్టేజ్ అన్నమాట. 2 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నటువంటి శ్రీవాణి సంస్థ వారికి ధన్యవాదాలు, అభినందనలు, ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ కార్యకారణ సంబంధం అంటారు. ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియదు. నేను నిర్ణయించేది పైవాడు దైవం. 2018లో ఎస్వి రంగారావు శత జయంతి చెన్నైలో నిర్వహించినప్పుడు మిత్రులు కందమూరి మధు గారు నా ఉపన్యాసం విని మీద ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది మా వేద విజ్ఞాన వేదికలో అంటే సమ్వేర్ నవంబర్ ఆర్ డిసెంబర్ 2018లో అక్కడ సినీ సాహిత్యంలో పౌరాణిక ప్రశస్తి అనే అంశం మీద 40 నిమిషాలు ప్రసంగించాను. ఆ అంశం అక్కడితో వదిలిపెట్టడం ఇష్టం లేక నేను ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి చెప్తే సబ్జెక్ట్ చాలా బాగుంది, మాకు 13 వారాలు ప్రోగ్రాం ఇవ్వండి అన్నారు. రేడియోలో, ఆకాశవాణిలో ఇచ్చా. అది విన్న వనితా టీవీ వాళ్ళు పౌరాణిక పారిజాతాలనే పేరుతో దీన్ని టీవీలో టెలికాస్ట్ చేద్దాం వనితా టీవీ నుంచి అంటే 80 వారాలు టెలికాస్ట్ అయింది. అది అంటే ఎక్కడ బీజం పడింది, ఆ వృక్షం ఎలా పెరిగింది అనే దానికి ఆ బీజం మధుగారి దగ్గర నుంచి పడింది. అది ఆ తర్వాత ఆ మిత్రులు వనితా టీవీ అండి, సారీ యు ఆర్ కరెక్ట్, భక్తి టీవీలో పల్లేటి బాలాజీ గారు సుమారు 35-40 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ఎప్పటి నుంచో సుభాన్ గారు కళా సాగర్కి ఉన్నప్పటి నుంచి పరిచయం అన్నమాట. పిలిపించి ఉపన్యాసం చేసుకోనుకుంటే అది ఈనాటికి వెనగూడింది. ఇలా కబుర్లతో చెప్పుకుంటే కబుర్లతోనే కాలక్షేపం అవుతుంది. కాబట్టి సరాసరి చక్కగా ఉపన్యాసంలో సబ్జెక్టులోకి వెళితే మేడం గారు మహా అద్భుతంగా ఒక మాట చెప్పారండి. ఎన్నెన్నో గ్రంథాలు ఎన్నెన్నో మతాలకు ఉన్నాయి, మనకి పౌరాణికంగా రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది. అవి మనకి ప్రామాణిక గ్రంథాలు మనకి ఎన్నో చెప్పాయి అని చెప్పి ఒక మంచి విలువైన మాట చెప్పారు. ఈ సందర్భంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే తెలుగులో 10,000 సినిమాలు వస్తే అందులో పౌరాణిక చిత్రాలు సుమారు 160 మాత్రమే. ఆ 160 సినిమాల్లో 1600 పాటలు ఉన్నాయి. ఆ 1600 పాటల్లో అంతా 150 సినిమాలని అనలైజ్ చేసుకుని కొద్దిగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి జీవితం అంతా కూడా పరిశీలనాత్మకంగా ఉంటుంది. ఐ లైక్ దట్ ఇన్నోవేటివ్ అప్రోచ్. దాన్ని పట్టుకుని దీనిలోంచి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, క్రియేటివ్ ఆలోచన ఇప్పుడు కూడా ఎవరికి ఉపయోగించినా మనని మనం అప్డేట్ చేసుకోవడం కోసం పనిచేస్తుంది. అది నేను నమ్ముతూ ఉంటాను. దైవం మానుష రూపేణ, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ఇక
ఇక్కడ ఎవరిని కూడా వృధాగా సృష్టించలేదు దేవుడు. మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి. ఆయన కెమెరా పెట్టుకోమని సృష్టించాడు దేవుడు. ఆయన పుచ్చుకున్నారు, వీడిని మైక్ చేయమన్నారు. ఇలా అనుకుంటే ఇప్పుడు మనం తెలుగు సాహిత్యం మహోన్నతమైనది, మహా అద్భుతమైనది. ఆ సాహిత్యం ప్రజలకు చేరువైంది ఒక 40, 50, 60 ఏళ్ల నుంచి సినిమా పాటల ద్వారా చేరువైంది బాగా జనానికి. తెలుగు నాటకాల ద్వారా బాగా పరిచయం అయింది జనాలకి. తెలుగు హరికథలు, బుర్రకథలు, కళారూపాల ద్వారా దగ్గరైంది సాహిత్యం, తెలుగు సాహిత్యం. అటువంటి సాహిత్యంలో ఆణిముత్యాలు ఎవరెవరు? పింగళి నాగేంద్రరావు తలుచుకోండి, సముద్రాల రాఘవాచార్య గారు తలుచుకోండి, సముద్రాల రామానుజాచార్య తలుచుకోండి, డివి నరసరాజు గారు తలుచుకోండి, ఆర్దర్ గారు చూడండి, మల్లాది రామకృష్ణ గారు చూడండి. వీళ్ళంతా కూడా మహానుభావులు అద్భుతమైన అమృతాన్ని చిలికి 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 మన చేతికి అందించారు. మహాద్భుతం. అవి తలుచుకొని ఒకసారి కళ్ళు మూసుకుని ఫ్లాష్ బ్యాక్ పాతలోకి ఆలోచించుకుంటే మనసు ఆనంద ప్రఫుల్లమవుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. నేను చెబుతాను, ప్రతిరోజు ఒక 10 పాటలు మీకు ఇష్టమైనటువంటివి విని పడుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీకు రాదు. అంత గొప్ప శక్తి ఉన్నది ఈ సినిమా పాటలకి. ఇక మన దర్శకులు అద్భుతంగా రాశాడు పింగళి నాగేంద్రరావు గారు. అంతకన్నా అద్భుతంగా తీయగలిగినాడు కేవీ రెడ్డి గారు. అంతకన్నా అద్భుతంగా నటించినాడు రామారావు, రంగారావు. ఇలాగా ఇట్ వన్ సప్లిమెంట్స్ ది అదర్. ఒకరు రాస్తారు, ఒకరు తీస్తారు, ఒకరు చేస్తారు. ఈ మూడింటి సమన్వయమే సినిమా అనేది. అలాగే ఆలోచించినట్టయితే మన సినిమాల్లోంచి ముందుగా పూజ చేస్తామండి. ఎవరికి పూజ చేస్తాం? ఏం పని చేసినా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం మన దేవతల్లో. ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ముందుగా శుక్లాంబరతనం సాంప్రదాయ శాఖ ఉంది. అయితే నర్తనశాల చిత్రంలో బృహన్నల వేషంలో ఉంటుంటే అర్జునుడు ఉత్తరికి నాట్యం నేర్పుతాడు. ఆ నాట్యం నేర్పే ప్రారంభంలో ఒక చక్కటి పాట రాశారు సముద్రాల సీనియర్ గారు. జయగణ నాయక విఘ్న వినాయక భయహర శుభకర గజముఖ గణపతి అంటే గణపతిని వర్ణించారన్నమాట. మూషిక వాహన త్రిభువన పూజిత. ఇలాగా ఆ వినాయకుడి యొక్క విశేషాలను అన్నీ కూడా పెట్టి ఆయన పూజ చేశారు. ఆ తరువాత మనం లేటెస్ట్ కవులు ఎందరో జై గణేష జై గణేష్ జై కొడతా గణేష జై జై బుజ్జి గణేష అన్నాడు రామజోగయ్య శాస్త్రి సోషల్స్లో. గమ్ గమ్ గణేష గౌరీతనయ గణేష అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య అన్నాడు కూలీ నెంబర్ 1లో జై దేవుళ్ళు పాటలో. ఇక ప్రత్యక్ష దైవం మనకి నిద్ర లేవగానే పంచభూతాలు అంటాం చూడండి. ఆ పంచభూతాల్లో ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను నమస్కరిస్తే మీకు సైకలాజికల్గాను డాక్టర్ల పరంగాను కాకుండా సెంటికి విటమిన్ కాకుండా ఈజ్ కర్మసాక్ష్యం మనకు కనిపించేటటువంటి దైవం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడిని సముద్రాల రాఘవాచార్యులు గారు సత్రాజిత్తు అనేటువంటి గుమ్మడి గారు యాక్ట్ చేసిన పాట ద్వారా ఘంటసాల గానం ద్వారా దినకర శుభకర. ఆ సూర్యుడు ఎటువంటి వార్త? బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప. ఈ త్రిగుణాత్మకమైన వాడు సూర్యుడు. అలాగా ఆ సూర్యుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప అని చెప్పేసి కొలుస్తాడు. తర్వాత పాండవ వనవాసం చిత్రంలో భీముడు తోక కదల్చలేవు అంటే ఆంజనేయుడు కదిలిచిన తర్వాత ఆంజనేయుడి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి భీముడు, హే ఆంజనేయ మహానుభావ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం ఉపతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెప్పేసి ఆంజనేయుని కొలిచాడు. ఆ తర్వాత త్రిమాతలు ఆదిలక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు గురించి చెప్తూ అంటాడు. వెంకటేశ్వర మహత్యంలో ఆరుద్ర గారు రాస్తాడు. ఎవరు ఆ మహాలక్ష్మి అంటే ఎవరు? శ్రీదేవి, శ్రీవాణి శ్రీదేవి. ఆ శ్రీదేవి అంటుంది, శ్రీదేవిని నీదు దేవేరిని కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమియే నా కలిమి కదా. అంటే ఆ వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువుకు చెలిమి చేసింది కాబట్టి ఈవిడ కలిమిట. తర్వాత
నేను ఒక సినిమా తీశా శుక్రవారం మహాలక్ష్మి. అందులో సిరివెన్నెలగా చేత పాటలు అంచాను. శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది, సౌభాగ్య శోభల వెలుగునిచ్చింది. ఇక పార్వతీదేవి శక్తి అండి, మహాశక్తి అండి. ఎన్ని విధాల కలగను నేను ఎప్పుడు చెప్తుంటానండి. మహిళలకి అనగానే నాకు వచ్చింది, ఈ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత 70% మహిళలు నాకు కనిపించారండి. వర్కర్స్ రూపంలో కానీ, ఇంకో రూపంలో కానీ. స్త్రీ శక్తి అంత మహాద్భుతం అన్నమాట. ఆ శక్తిని వర్ణిస్తూ నర్తనశాలలో పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ద్రౌపది మానినిగా ఆ పార్వతీ దగ్గరికి వచ్చి జనని శివకామిని అని పాట పాడుతూ అంటుంది, నీ దయ ఉన్న కలుగు జయాలు, నీ దరి ఉన్న తొలగు భయాలు. అంటే ఎంతటి ప్రయోగం ఎందులో అండి. సాహిత్యంలో శబ్ద సౌందర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అద్భుతం ఉంటుంది. ఆహా అని చెప్పి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే సినీ సాహిత్యం కదండి. ఆ సముద్రానికి నమస్కారం చెప్తున్నాం, ఆ పాడినటువంటి గాయనికి నమస్కారం చెప్తున్నాం, యాక్ట్ చేసిన సావిత్రికి నమస్కారం చెప్తున్నాం, డైరెక్ట్ చేసిన కమలాకర కామేశ్వరాన్ని తలుచుకుంటున్నాం, ఇందరు మహనీయులకి నివాళులు అర్పించుకుంటూ చేసుకుంటున్నాం. అలాగే జగదేక్వీని కథలో కూడా క్లైమాక్స్లో శివశంకరి శివానంద లహరి అని చెప్పి శంకర్ని ప్రార్థిస్తాడు సకల కళాహరి ఈశ్వరి అనే పాటలో. తర్వాత రాజకోట రహస్యంలో ఈశ్వరి జయము నీవే, ముద్దుబిడ్డలో కూడా ఆరుద్ర గారు జయ మంగళ గౌరీ జయము నీవే తల్లి అని చెప్పంటాడు. నేను త్రిలోక సుందరైన శ్రీరంగకి కథ రాశా. అందులో శ్రీ గౌరీ జయ గౌరీ మంగళ గౌరీ అంటూ ఆ గౌరీ ఎటువంటి దాక్షాయణి దయారూపిణి దైత్యహారిణి, దానవులను సంహరించింది అని చెప్పేసి విశ్లేషించారు. ఇక సరస్వతీదేవి మహాకవి కాళిదాసులో జయ 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 శారద జయసుకుళావి శారద. తర్వాత జయభేరి చిత్రంలో మది శారదాదేవి మందిరమే ఎవరికి కుదురైన నియమమున కొలిచేవారికి. ఎవరైతే కుదురుగా మనసు పెట్టి వింటారో శారదాదేవిని పూజిస్తారో వాళ్ళకి మది శారదాదేవి మందిరమే అయిపోయింది. అంత గొప్పదనమాట. పోతే ఇందాక ప్రత్యక్ష దైవం అని చెప్పి సూర్యుడి గురించి చెప్పుకున్నామండి. అలాగే ప్రత్యక్ష దేవత తులసిమాత, పెరటి దేవత అంటామండి. పెరట్లో వెలిసిన వేలుపు అన్నమాట ఆ తులసిమాత. అంత గొప్పగా ఆరాధిస్తే ఆ తులసీదేవిని పూజిస్తూ పింగళివారు గుణసుందరి కథలో కథనాయకుడు శ్రీ తులసి జయ తులసి జయమునీయవే. ఈ తులసి ఎవరట? లక్ష్మీ పార్వతి వాణి అంశాల వెలసి. లక్ష్మీదేవి యొక్క, పార్వతీదేవి యొక్క, వాణీదేవి యొక్క ఈ ముగ్గురు యొక్క అంశాలతో వెలసింది తులసీదేవి. అంతటి పవిత్రత. ఆ తులసిలో కూడా జయ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి అని రకరకాలు చూస్తున్నాయి. మీరు తులసి తీర్థం ఎందుకు ఇస్తారని దేవాలయం వెళ్తాం, పరమ పవిత్రం కాబట్టి. సర్వరోగ నివారిణి, సర్వగా హారిణి అంటారు తులసి తీర్థాన్ని. అది తీసుకోండి, పొద్దున్న ఎంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు తులసి రూపంలో ఉన్నాడు దేవత. ఇందు గలడందు లేడను సందేహం ఎందుగలడు. మీ ప్రతి ఒక్కళ్ళను కూడా మీలో దేవుడు ఉన్నాడు. చూడగలిగే కళ్ళు ఉంటే, వినిపించుకోగలిగిన మనసు ఉంటే అది. ఇక అసలైన ఘట్టంలోకి వస్తాం. ఆంధ్రులకి, భారతీయులకి ఆరాధ్యదేవం ఎవరండి? భద్రాచలంలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి. ఇంత అంతా కాదు. ఆ శ్రీరామచంద్రమూర్తిని గురించి ఎంత తలుచుకున్నా మన జన్మ పురీతం అవుతుంది. లీలాశుకుడు శ్రీరామ కర్ణామృతంలో నాగేశ్వరరావు గారిని మీరు శ్రీరాముడు వేషం వెయ్యాలి అని ప్రొడ్యూసర్లు అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, శ్రీరాముడు అంటే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం, రఘుకులాన్వయ రత్నదీపం, ఆజానుబాహం అరవింద దళాయ దాక్షం. ఎవరు ఆజానుబాహుడు అరవింద దళాయుడు? ఎన్టీ రామారావు గారు. నేను కాదు, ఆ వేషాన్ని నేను తగను, ఆయన్ని పెట్టుకోండి మీరు శ్రీరాముడిగా అన్నారు. అది శ్రీరామచంద్రుని యొక్క అవతారం. ఇది ఆజానుబాహుడు అరవింద దళాయ దాక్షుడు శ్రీరాముడు. అటువంటి రాముట ఆరుద్ర గారు ఎంత చమత్కరిస్తారండి. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎందువలన దేవుడు, వై హీ బికేమ్ రాడ్ అని చెప్పి ప్రశ్న చేస్తే అంటాట, తండ్రి మాటను నిలుపుటకై పదవుల త్యాగం చేశాడు శ్రీరాముడు.
అనుభవించవలసిన వయసును అడవి పాలు చేశాడు. అడుగు పెట్టినంత భూమి ఆర్యభూమి చేశాడు. అడుగు పెట్టిన నేల. ధర్మపత్నిని చెరపాటకు ధనుధునుమాడే రాక్షసుని సంహరించాడు ధర్మం కాపాడు. ఆ ధర్మము కాపాడుటకై తన సతినే విడనాడాడు. అది రాముడి యొక్క క్యారెక్టర్ యొక్క పాత్ర యొక్క లక్షణం. అందువలన రాముడయ్యాట. అలాగే రాముడికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయండి, నామాంతరాలు. అది కూడా ఆరుద్ర గారు రాశారు. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి. ఏమిటది? సుందర రామయ్య, దశరథ రామయ్య, కళ్యాణ రామయ్య, పట్టాభిరామయ్య, అచ్యుతరామయ్య. కోతి మూత్రలను లంకకు పోసినటువంటి కళ్యాణ రామయ్య సువనయుడు అంటాడు. ఇలా ఒక్కో దానికి రీజన్ చెప్పుకోవచ్చు, ఔచిత్యాలను వివరించారు. ఇక జయసింహ చిత్రంలో సముద్రాల జూనియరు జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, రామ అరకుకుల జలనిధి సోమ భూమిస్తాకామ, కామితదాయక కరుణాదాయక అని చెప్పేసి అద్భుతంగా ఆయన గురించి మరిచారు. వీటిలన్నిటికంటే ముందుగా 1942లోనే సముద్రాల రాఘవాచార్యులు గారు భక్త పోతన అనే చిత్రంలో ఆ పోతన చేత నాగయ్య గారి నోట సర్వమంగళనామ సీతారామ అని పలికించి అందులో అంటాడు, మానవులకి నీది నాదను భేదబుద్ధి మాపి మాలో. మానవుల్లో ఏముంది? ఇది నాది అది నీది అని చెప్పి ఈ భేదబుద్ధి మానవుల్లో మాపువయ్యా సర్వమంగళనామ సీతారామ అని చెప్పేసి ఆ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తాడు ఆయన. ఇక సాంఘికాల్లో కూడా ఈ శ్రావణుడి ప్రభావం ఉందండి. కొసరాజు గారు ఇద్దరు మిత్రులు అంటారు, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో ఎంత రుచిట అది, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా కూడా రుచిట ఆ శ్రీరామనామం అంటూ అంటాడు. పాపం చేయుట మావంతు దండన, అదేది తప్పులు చేయుట మావంతు, దండన చేయుట మావంతు, పాపం చేయుట మావంతు, కానీ ఇన్ని చేసిన దయ చూపించడమే నీ వంతు. మా తప్పులను క్షమించు, మా ఒప్పుల్ని క్షమించి మా మీద దయ చూపించు అంటాడు అని అంటాడు. రాతినే ఇలా నాతిగా చేసి కోతికే పలు నీతులు నేర్పి అహల్యని రాయం చేశాడు. రాయిని అహల్యం చేశాడు. కోతికేపుడు ఆంజనేయుడికి ఎన్నెన్ని నీతులు నేర్పాడు. అటువంటి రాముడు శ్రీరాముడుట. అది శాంతినివాసం పాటలో టైటిల్ సాంగు శ్రీ రఘురాం జయ రఘురాం పాటలో అన్నదమ్ముల ఆదర్శమైన ఆరుమగల అన్యోన్యానికి శ్రీరాముడు ఆదర్శం. అన్నదమ్ముల ఆప్యాయతకు కానీ ఆరుమగల ఆదర్శానికి కానీ అని చెప్పంటాడు. తరువాత శ్రీరామదాసులో వేదవ్యాసు గారు పాడరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఇక రామరాజ్యంలోకి వచ్చేసరికి ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకు ఎరుగని వాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, సూర్యుని వలనే వెలిగేవాడు, అందరికీ సలసల్లనివాడు. ఏమిటివి? దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ శ్రీరామ అంటే ఆ పాత్ర ధర్మాన్ని చెప్పాడు. ఇక కొసరాజు గారు జానపదాలే కాదండి, ఎంత అద్భుతమైన పాటలు. శివశివమూర్తివి గణనాథ అంటూ కామెడీ పాట రాసి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే గురు పాటలో అంటాడు, తాటకి నీ ఒక్కేటను చంపావంట, తాటకి నీ ఒక్కేటను కూల్చావంట, శివుని వెళ్ళు ఒక దెబ్బతో విరిచావంట, పరశురాముడంతే వాడిని పారదోలినావంట. అంటే ఏం చేశారు? ఒక 3 మాటల్లో మనకు సీతారామ కళ్యాణ ఘట్టం అంతా కూడా వివరించాడు. శివుని విల్లు వరసటం, తాటక సంహారం జరిగింది, సీతాదేవిని చేపట్టాడు, పరశురాముడు వస్తాడు, ఏయ్ ఎవడరా శివధనస్సును విరిచింది, నీకు దమ్ము ఉంటే ఈ విష్ణు చేపని విరచడానికి వస్తాడు. అటువంటి వాడిని కరస్పర్శతో అతను అహంకారం అంతటిని కూడా స్వీకరించేశాడు. పరశురాముడంతా వాడిని పారదోలినావంట, నీ కాలు సోకితే రాయి ఆడది అయినాదంట, నా నామ మీద కాలెడితే ఏమవుతుందో అంట, నా నామ మీద కాలెడితే అందరినీ దరిచేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే, నా వల్ల దాని నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూపగా వచ్చావు రామయ్య తండ్రి, నువ్వు దాటలేక సముద్రాన్ని లంఘించిన వాడు ఈ నిద్దాటం లెక్క, నన్ను సముద్ధరించడానికి వచ్చినట్టు మహానుభావుడు అయ్యా నువ్వు అని చెప్పేసి అలా చేస్తాడు. ఇక
తెలుగు సినిమాల్లో 10,000 సినిమాలు వస్తే ప్రామాణిక గ్రంథాలు 2 సినిమాలు గ్రంథాలు లాంటివి. లవకుశ, మాయాబజార్. మాయాబజార్, లవకుశ. లవకుశ అంటే రామావతార ధర్మం అంతటిని కూడా A to Z కాశీ వరకు వచ్చాం. అందులో లవకుశల నోట శ్రీరాముడి జీవితం అంతటిని కూడా 3 పాటల్లో నిక్షిప్తం చేశారు. వాళ్ళు వాల్మీకి యొక్క ఆశ్రమంలో రామ కథను వినురయ్య అనే పాటలో శ్రీరామ జననం నుంచి కళ్యాణఘట్టం దాకా అదే కథని ఎక్స్టెన్షన్ అయోధ్య ప్రవీధుల్లో తిరుగుతూ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అనే దాంట్లో కళ్యాణఘట్టం నుంచి సీతాపహరణం దాకా. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి రామమందిరంలో ప్రవేశపెడితే అదుగోనయ్యా శ్రీరామచంద్రుడు కథ చెప్పమంటే అప్పుడు శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా విను అక్కడి నుంచి రాముడు అనుమానించటం అయోనిజపైనే అనుమానం అని చెప్పి అక్కడి నుంచి అక్కడ దాకా జరిగిన చెప్తాను. ఇవన్నీ ఇలా ఉండగా శ్రీరామచంద్రుడి యొక్క అవతార వైభవాన్ని అద్భుతంగా మహాద్భుతంగా చిరకాలం చిరస్మరణీయ అనేది చెప్పించాడు వాల్మీకి నోట సముద్రాల సీనియర్. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చెయ్యాలి, దానికి ముందు యజ్ఞం చేయాలి. పర్ణశాలలో ఉన్నటువంటి సీత తెలుసుకుంటుంది శ్రీరామచంద్రుడు యజ్ఞం చేస్తున్నట్ట అని. ఈ యజ్ఞం భార్య లేకుండా చేయడానికి వీలు లేదే. శ్రీరామచంద్రుడు ఇంకెవరితో అయినా కూర్చుని ఎవరినైనా పెళ్ళాడి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న భార్యగా పెట్టుకుని అని సందేహపడుతుంది సీతాదేవి. సందేహపడితే వాల్మీకి దివ్యదృష్టితో చూస్తాడు. చూస్తే అక్కడ స్వర్ణ సీతను పెట్టాడు. స్వర్ణ సీతను పెట్టి ఆ యజ్ఞం చేస్తాడు. అప్పుడు వాల్మీకి అంటాడు, సందేహించకమమ్మ నాకు రాము ప్రేమను సీతమ్మ అని రామావతార లక్ష్యాన్ని చెప్తాడు. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడిన వ్రత భంగమ్ము కానీయడమ్మ. అది రాముడి గొప్పతనం. ఒకవేళ పొరపాటున రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యం హృదయగుణం. అసలు వాల్మీకి అనేవాడే లేడు, రామాయణం రాయలేదు, రామాయణం రాశాడు అంటే వాల్మీకి ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, ఇవన్నీ కూడా రాముడి యొక్క గొప్ప లక్షణాలు అని చెప్పేసి రాముడి యొక్క ఔన్నత్యాన్ని ఆ ఒక్క పాటలో అంత మహాద్భుతంగా చేశాడు. ఇక సీతారామ కళ్యాణఘట్టం ఎంత కమనీయంగా ఉంటుందండి, ఎంత రమణీయంగా ఉంటుందండి. ఒకసారి కళ్ళు మూసుకునే దృశ్యం చూస్తే మనసు ఎంత పులకలేస్తుందంటే, ముత్యాలు ఎలా ఉంటాయి మనకు సాధారణంగా తెల్లగా ఉంటాయి. సీతాదేవి బంగారు ఛాయ, ఎర్రని ఛాయ. ఆవిడ చేతిలో పడేసరికి ముత్యాలు తెల్లటి ముత్యాలు కాస్త ఎర్రగా మారాయట. శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు. ఈ ఎర్రని ముత్యాలు వెళ్ళి శ్రీరామచంద్రుడి చేతిలో పడేసరికి నీలంగా మారాయిట. ప్రతి ఎక్కడ పెళ్లి జరగనివ్వండి ఆంధ్రదేశంలో ఈ సీతారామ కళ్యాణం పాట ఉండి తీరాల్సింది. ఆ విధంగా సముద్రాల సీనియర్ రాఘవాచార్య, సినీ సాహితీ సముద్రుడు అంటుంటాను నేను. ఆయన శ్రీరామచరిత్రను మహా అద్భుతంగా చాలా చక్కగా వర్ణించినటువంటి మహానుభావుడు సముద్రాల సీనియర్. ఆయన్ని తలుచుకుంటూ ఆయన వాళ్ళని చెప్పాలి కాకుండా కౌంటర్ పార్ట్ శ్రీరాముడికి ఎంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత వచ్చిందో దశకంఠుడు లంకాధీశుడు రావణాబ్రహ్మకు కూడా అంతటి ప్రాచుర్యము ప్రాధాన్యము వచ్చింది. ఆయన కూడా శివభక్తుడు. కానరార కైలాస నివాస బాలేందుధర గంగాధర అంటూ హే మహేశ వ్యోమకేశ అని విశ్లేషిస్తాడు. వ్యోమకేశ అంటే రాగి రంగు, బంగారు రాగి రంగు జుట్టు గలవాటటువంటి వాడు. అలాగే ఆయనే ఎవరు సముద్రాల వారే భూకైలాసులో దేవదేవ ధవళాచల మందిర గంగాధరహరి నమో నమో అన్న పాటలో పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమో నమో అంటే ఆ పాటలు మాటలు వింటుంటే శబ్ద సౌందర్యం అంత సౌందర్యం అద్భుతంగా ఉంటుందండి. ఆ సౌందర్యం అలాగా ఆ భక్తులకు వస్తే ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు చరిత్రను ముందుగానే చెంచులక్ష్మి తీశారు. ఆ చెంచులక్ష్మిలో సదాశివబ్రహ్మ గారు రాస్తారు. ఆ చెంచులక్ష్మిలో ప్రహ్లాదుడి గారికి కనిపిస్తారు. పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని దయ తాలించుడికాయని. ఇదే సముద్రాల సీనియర్ మన 10 ఏళ్ల తర్వాత
భక్త ప్రహ్లాద చూసరికి జీవము నువ్వే కదా బ్రోచే భారము నువ్వే కదా అంటాడు. అంతేకాకుండా భాగవత పద్యాలండి. మందార మకరంద మాధుర్యమున తేరు ఇందు గలడందు లేడను సందేహములు. మనకి ఎక్కడో లేదండి. మన భారతం, భాగవతం, రామాయణం ఈ మూడిట్లోనూ సర్వస్వం ఉంది. మన నీతి శాస్త్ర సర్వస్వం కూడా. ఇందా వారు చెప్పారు మా భారతం చెప్పేసి. మన పౌరాణిక సినిమాలు రామానంద సాగర్ రామాయణం తీసినప్పుడు, బిఆర్ చోప్రా మహాభారతం తీసినప్పుడు, ఎన్టీ రామారావు ఏ ఆహరణాలు వాడారు, ఏ దుస్తులు ధరించారు, రాముడికి ఏం పెట్టి ఏ కిరీటాలు పెట్టారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి తీసి లైబ్రరీ పెట్టి అప్పుడు ప్రామాణికంగా ఆయన రామాయణమును ఆయన భారతము తీశారు. అవి భారతదేశాన్ని ఎలా ఉర్రు తొలిపిందో మీకు తెలుసు అనమాట. అంటే వాళ్ళందరికీ కూడా ఆద్యులు ఎవరు? అశ్మదేయులు మన తెలుగువారు, మన ఆంధ్రుడు. ఇక పాండురంగడు విష్ణుమూర్తికి ప్రతిరూపం. ఆ పాండురంగడు గురించి తర్వాత లీలాశుకుడు అంగన అంగన అంతరే నారి మధ్యము. ఆడదానికి మహిళకి మధ్య విష్ణువు. దాన్ని నారీ నారీ నడుమము రారి అని చెప్పేసి ప్రయోగించారు సముద్రాల వారు. ఇది పాలించరా రంగా పరిపాలించరా రంగా విప్రనారాయణ పాటలు. రంగారంగా అనడి. తర్వాత ఈ పాండవ గురించిన పాటలో అద్భుతమైన పాట అండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు తుకారాంలో. ఘన సుందర కరుణారస మందిర. ఘన సుందర అంటే ఘన అంటే గొప్పదైన, ఇంకో ఘనం అంటే నీలి మేఘం అని. గొప్పదైన నీలపు రంగు గలవాడ ఘన సుందర కరుణారస మందిర అని. అది పిలుపో మేలు కొలుపో మధురమో ఓంకారమో. ఏం 3 సార్లు ఎందుకు పెట్టాడు? మధురం, మధురతరం, మధురతము. అంత గొప్పగా అన్నమాట ఓంకారము అని. ప్రాభాత మందిర పూజా వేళ నీ పదపీఠిక తలనిడి నీ ఎదురుగుండా నిలబడి నీ పాదాల మీద తలకాయ వాల్చితే అంతకన్నా కావాల్సిందే ఉందంట ఘన సుందర అనే పాటలో. పాండురంగుడి గురించి కీర్తిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇక నారదుడు కరుణాలవాల. ఇక్కడ గమనించాల్సినవి శబ్ద సౌందర్యం ఎంత అందంగా ఉంటుందండి. ఆరుద్ర గారి శబ్ద సౌందర్యంలో అంత్యప్రాసల ముద్ర. కరుణాల వాల. నేను మళ్ళీ రెస్ట్ చేయను. ఇది నీదు లీల అంతయును వింత పొగడగనేనంత. పరసతులను చెరపట్టే అంధుడు అతడా సురలోకము పాలించు ఇంద్రుడు. పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు పాపమతని నేమి చేసే కడుపులోని శిశువు. అంటే అంత్యప్రాసంలో ఎంత సౌందర్యం చూపించాడు ఆయన. తర్వాత మోహన రూప గోపాల అని ఆరుద్ర గారు అంటే ఓహో మోహన రూప అని చెప్పేసి ఆవేశపూరితమైన పాటలు రాయటంలో ఉన్నటువంటి శ్రీశ్రీ గారు దేవుడి మీద ఓహో మోహన రూప అనే భక్తి పాట రాశాడు అంటే ఎంతగా అండి. దీనికి వెళ్ళాలి ఎక్కడుంటే సముద్రానికి అంతు లేదంటే అలాగే మహాయుధం. తర్వాత ఈశ్వరుడు మహేష పాప వినాశ కైలాస వాసాయేష నిన్ను నమ్మి నాను దావా. తర్వాత మధురము శివమంత్రం పాటలో పుణ్యమేదో పాపమేదో తెలియనైతేనే. ఇది తోలేటి వెంకటరెడ్డి గారు రాశారు. దాన్ని తీసుకొచ్చి మన వేటూరు సుందరరామూర్తి గారు భక్త కన్నప్పలో పుణ్యము పాపము తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యేవని గంగను తేనా నీ సేవకు, మారేడు నీవని ఏరేరి తేనా మారేడు ఫలముల నీ పూజకు. మారేడు నీవని మా రాజు నీవని ఏరేరి తేనా మారేడు ఫలముల నీ పూజకు. అంటే పన్ను అంటాను దీన్ని. అంటే పదప్రయోగంలో శబ్ద సౌందర్యం ఉంటుందన్నమాట. అలాగే భీష్ముడు వల్ల ఘోరమైన అన్యాయం జరిగింది. ఎవరికి? అంబకి. తను పెళ్లి చేసుకున్న చెల్లికృతుడు. అంచేత ఆ భీష్ముడి యొక్క పతనం కావాలి. ఏం చేస్తుంది? వెళ్ళి మహేశ్వరుని ప్రార్థిస్తుంది. మహాదేవ శంభు అనే పాటలో వర్ణన ఏమిటి? జటాజూటధారి ఉమాచంద్రమౌళి నీటాలాక్ష నీవే సదా మాకు రక్ష. ఇక్కడ దాకా బాగుంది. ప్రతీకార శక్తి ప్రసన్నమ్ము కావా. ప్రతీకారం ఎలాగైనా సరే ఆ భీష్ముడిని అంతం చెయ్యాలి అనే కోరికతో ప్రార్థన చేసేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇస్తాడు వరం.
నువ్వు సెకండ్గా జన్మించు, నేను చూసి వాడు కింద పడిపోతాడు. ఆ విధంగా భీష్ముడి యొక్క పతనానికి నువ్వు కారణం అవుతావు అని చెప్పి వరం ఇస్తాడు అంబకి. యా, శ్రీకృష్ణుడి పాత్రలోకి ప్రవేశించినట్టయితే ఎంతండి లీలాశకుడు శ్రీకృష్ణుడికి సర్వసంధం వస్తాడు. ఆ రూపం మీరు ఊహించుకోండి. శ్రీకృష్ణ సౌందర్యం, కస్తూరి తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ తిలకం, కంఠేశ ముక్తావళి, గోపస్త్రీ పరివేషితో విజయతే గోపాల చూడమని. మనం కళ్ళు మూసుకుని ఊహించినట్టయితే శ్రీకృష్ణుడి యొక్క శారీరక సౌందర్యం ఎంత గొప్పదో చూపిస్తాడు. దీన్నే అమ్మా తమ్ముడు మందు తినేను, ఏదన్నా నీ నోరు చూపుమనగా, అన్నా అని చెవినిలుము యశోద, ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపుతివట నీ నోటను 14 భువన భాండమ్ముల, ఆ రూపము కనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచం అని. కాళీయ పని జ్వాలాన జనజన కేళీ గణించిన గోపకిశోర, కంసాదిదానవ గర్వాపహార హింసావిదూర, కంసాదిదానవ గర్వాపహార హింసావిదూర. ఈ భావాన్నే తీసుకుని ఆత్రేయ గారు శ్రీ సంపదల చిత్రంలో వేణుగానము వినిపించిన పాటలో, మన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందట, లేదు లేదంటూ లోకాలు చూపావట అని. ఇంకా ముచ్చటగా ఏమిటంటే, దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట, జడిసి రేపల్ల ప్రజలంతా మూగారట, కాలు గల్గల్లాన అంజ జల్జల్లాన, తాను కాళీయ పగడకపై తాండవం ఆడానట. అంటే ఒక కవి ఇంకో కవిని ఎలా ఇన్స్పైర్ చేస్తారు, ఒక దృశ్యాన్ని మరో దృశ్యాన్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది అని చెప్పేసి. దీనికంటే ముందే సదాశివ బ్రహ్మం గారు లాంగ్ బ్యాక్ 1946లో రాజకనే సినిమా తీసినప్పుడు 3 మాటల్లో చెప్పాడు. గోపాలకృష్ణుడు నల్లన, గోకులములో పాలు తెల్లన, కాళిందిలో నీళ్లు చల్లన, పాట పాడగ నా మది చల్లన. చల్లన నల్లన చల్లన చల్లన అంటే వింటుంటే ఏం లేదండి, మా ఆరోగ్యం ఎక్కడో లేదండి. 87 సంతోషంగా ఆరోగ్యంగా ఉందానంటే అప్పుడప్పుడు కందనూరు మధు గారితోనో బాలాజీ గురించి మేమంటి విజ్ఞులతోనో సరదాగా ఈ పాటల గురించి ముచ్చటించుకోవటం, ఆ పాటలు రాత్రి వినటం చూడటం. ఇంచుమించుగా జబ్బులు శారీరక కొన్ని వస్తుంటాయి, వాటిని అధిగమిస్తాం శారీరక జబ్బుల్ని. కానీ మానసికంగా మనిషి వీక్ కాకూడదు, జబ్బు పడకూడదు. మానసికంగా జబ్బు పడితే పడిపోయినట్టే. ఆ మానసిక జబ్బుని కాంకర్ చేసే శక్తి సినిమా సాహిత్యానికి ఉంది, ప్రత్యేకించి పౌరాణిక సినిమా పాటలకు ఉంది. ఇది నా చెప్పదలుచుకున్న మాట. ఇకపోతే భీమశేరుడు వీరుడు, పాండవ మధ్యముడు అని కూడా అంటారు. ఎవరిని భీముడిని ఎందుకు ఎవరైనా చెప్తే నేను ఆనందిస్తా. పాండవ మధ్యముడు అని భీముడిని ఎందుకు అన్నారు అని. అమ్మా కాదు, తల్లులు కుంతి మాద్రి. కుంతికి పుట్టినవాడు 3, మాద్రికి పుట్టినవాడు నక్క సహదేవుడు. కుంతికి పుట్టిన 3 ఎవరు? ధర్మజుడు, భీముడు, అర్జునుడు. ఈ 3లో మధ్యముడు ఎవడు? భీముడు. మీరు అన్నట్టు 5 పంచపాండవుల్లో మధ్యముడు అర్జునుడు. పాండవ మధ్యముడు కుంతి పుత్రుల్లో మధ్యముడు కశ్యప. కన్నుని పక్కన పడదాం అలాగన కుంతీదేవి స్థుతుల్లో అని చెప్పేసి. మరి భీముడికి చక్కగా మంచి పద్యాలు రాశారు. ఇందులో మహాభారత తిక్కన గారు, దారుని రాజ్య సంపద మతంబున కోమల కృష్ణ చూసి రంబోరు నిజోహృదయమును ఉండబలిగిన కలు దుశ్శాసనం లోక భీకరలేనను వధించి అని చెప్పేసి పద్యాలు బ్రహ్మాండంగా చూస్తాం. అటువంటి భీముడికి మొండివాడికి బండవాడికి ప్రేమ ఏమిటండి? యుగల గీతం ఏమిటి? హిమగిరి సొగసులు మురిపించును మనసులు అంటూ అదేంట ఈ గిరినే ఓ మాదేవి హరిని సేవించి తరించనేమో. సుమశరుడు రతీదేవి చేరి కేళీ లాలించలేమో. సుమశరుడు అంటే మన్మధుడు, రతీదేవి చేరి ఇచ్చేసి అని చెప్పి మంచి రొమాంటిక్ పాట పెట్టాడు. అలాగే ఇక ద్రౌపది గురించి ఎంత చెప్పుకుంటే అంత ఉందండి. ఇందాక చెప్పుకున్నాం అదే జనని శివకామని. ఇలా ఉండగా పాండవ వనవాసంలో ఒక దృశ్యం, ధర్మరాజు గుమ్మడి వెంకటేశ్వరరావు, భీముడు ఎన్టీ రామారావు, అర్జునుడు బాలయ్య,
ఇటువైపు దుర్యోధనుడు ఎస్వి రంగారావు, దుశ్శాసనుడు మిక్కిలినేని, కర్ణుడు ప్రభాకర్ రెడ్డి, శకుని లింగమూర్తి ఇందరు ఉండగా మధ్యలో ఒకే ఒక ద్రౌపది సావిత్రి. ఆవిడ నోట పలికిస్తాడు ఏది ఒలువలు తీయబోతుంటే, దేవా దీన బాంధవ నువ్వు తప్పి నాకు ఎవరున్నారు నన్ను రక్షించేవారు అని చెప్పంటూ ప్రయోగం చూడండి. కాలునినైనా కథనములోన గెలువజాలిన నాపతులు. నా భర్త ఎటువంటి వాళ్ళు ధర్మరాజు భీముడు వెళ్తే కూడా కాలునినైన యమధర్మరాజున సరే కథనంలో గెలిగిన నాపతులు ధర్మబంధము వేడగలేక మిన్నకుండేరు స్వామి. ధర్మాన్ని జయించలేక మాట కట్టుబడి అటువంటిది నువ్వు ఎవరెవరినో చేసి, అంతేకాదు కుమతులు చేసే ఘోరము నాపి, ఎవరు ఈ దుశ్శాసనుడు దుర్విడి చేసే ఘోరము నాపి కులసతి కాపాడాలేవా అని చెప్పి అర్థిస్తుంది. ఎవరిని? కృష్ణుడిని. ఏ కృష్ణుడిని? ఆ రోజున హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుని కాపాడావు, ఆ రోజున మకరి బారి నుంచి కరిరాజును కాపాడావు, అటువంటి నువ్వు నన్ను కాపాడలేవా అని ప్రార్థిస్తుంది ద్రౌపది. అంటే ద్రౌపది పాత్ర ద్వారా కొన్ని లోక నిజాలు ఇవి చెప్పారు. ఇక అర్జునుడు నరవరావ కురువరా పాటలో అర్జున పలుకున్న పార్థ కిరీటి బిరుదుగన్న విజయ అని ప్రయోగిస్తారు నరవరావ కురువరా పాటలో. కృష్ణార్జున యుద్ధంలో ఈ అర్జునుడికి చక్కటి పేరు పెట్టారు. మాయా యతిగా వచ్చినప్పుడు అజబీ దఫఫా స్వాముల వారు ఉండాలి కదా, ఏదో పేరు ఉండాలి. ఆ అజబి అంటే అర్జునుడు, జబి జయుడు, భీవత్స, ఇలాగ ఆ పేర్లన్నీ కలిపి పెట్టారు ముందు పేరు. ఇక అభిమన్యుడు ఉత్తర, అర్జునుడు కొడుకు అభిమన్యుడు, ఉత్తర రాజకుమార్తె ఉత్తర. వాళ్ళిద్దరికీ చక్కనైన ప్రణయ గీతం పెట్టాడు ఇందులో మన వీరాభిమన్యులు. అదిగో నవలోకం వెలిసే నవలోకం వెలిసే మన కోసం. ఆ పాటలో అండి అంత్యప్రాసమతో ఎంత అందంగా ఉంటుంది. పారిజాత సుమదళాల పానుపు, నేను విడిగా అండర్లైన్ చేయండి మీరే అర్థం చేసుకోండి. పారిజాత సుమదళాల పానుపు మనకు పరిచినాడు చెరకు వింటి వేలుపు. అయ్యా, పారిజాత సుమదళాల పానుపు మనకు పరిచినాడు చెరకు వింటి వేలుపు, ఫలించే కోటి మురిపాల ముద్దులు మన ప్రణయానికి లేవ సుమహద్దులు. ముద్దులు హద్దులు అంటూ ఇలాగా చేశారు. ఇక సర్వదేవతలు, సృష్టిలో ఉన్న దేవతలు అందరినీ తలుచుకున్నాడు ఎవరు? ఆరుద్ర గారు. ఇందులో భావమరచితలో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపన్ని ఇక్కడుంచారు. ఈ పాపడికి ఎవరెవరు దీవెనలు ఉన్నాయిట? నెల్లూరు సీమలో వలసిన శ్రీరంగనాయకుల దీవెనలు ఉన్నాయి, విజయవాడ ఉన్న కనకదుర్గాదేవి దీవెనలు ఉన్నాయి, భద్రాద్రిలో వలసిన శ్రీరామచంద్రుడి దీవెనలు ఉన్నాయి, ప్రహ్లాదుని రక్షించిన సింహాచల దీవెనలు ఉన్నాయి, పూరిలో వలసిన శ్రీ జగన్నాథుడి దేవుడు ఉన్నాయి. ఇందరు దేవతల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లాడికి ఈ తల్లి ప్రేమ కొరత అవుతుందా అని చెప్పి చెప్తాడు. విఠలాచారి గారు తీశారు పౌరాణిక అంశం ఉన్న జానపద చిత్రాలు. వాటిల్లో కనకదుర్గ పూజా మహిమలో జయ జయనమో కనకదుర్గ అని చెప్పి ఆవిడని కీర్తించారు. నవగ్రహ పూజా మహిమలో ఆదిత్య సోమాది నవగ్రహాలారా అని, వరలక్ష్మి రథంలో వరమహాలక్ష్మి వరమేమా అని పెట్టారు. పోతే కలియుగ దైవం ఈరోజే పొద్దున్నే మా బాలాజీ గారి పుణ్యమా అని చెప్పేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంది అసలు ఆ వాతావరణం. ఇది భూలోకంలో ఇప్పుడు ఇది సృష్టించిన ఆయన ఎవరు? రవీంద్ర చిన్నారెడ్డి గారు. ఏమండి, ఇది ఈ శ్రీసిటీని దీన్ని నిర్మించినాడు. ఒకప్పుడు మయబ్రహ్మ సృష్టించాడు, ఏది మయసభని, దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. అలాగే ఘటోద్గజుడు సృష్టించాడు మాయాబజార్. అలాగా ఈ రవీంద్ర గారు ఈ అద్భుతమైన శ్రీసిటీని సృష్టించి ఒక భూలోక స్వర్గంగా ఇచ్చాడు. మేము నిన్నదాకా బతికిన లోకం వేరు, ఇవాళ చూసినటువంటి లోకం వేరండి. ఎంత ఇది ఉంది, 65,000 మంది పనిచేస్తున్నారు అక్కడక్కడక్కడక్కడ. మనం అరణ్యంలో ఉన్నాం ఎక్కడో అనిపించేలాగా ఉండి నిశ్శబ్ద శబ్దం, చాలా అతి ప్రశాంతంగా పావనీయంగా పరమ పావనంగా ఉంది వాతావరణం చూస్తుంటే. నిజానికి తపస్సు చేసుకున్నంత గొప్పగా ఉందన్నమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఏ జన్మలోనో పెట్టి పుట్టారండి, కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు దొరికే వాళ్ళందరికీ అంత
గొప్పది. ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ అంటాడు ఆత్రేయ గారు, శేషశైలావాస శ్రీ వెంకటేశ, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలిమేలు మంగకు అలుకరానీయకు. ఇద్దరిని కూడా చాలా జాగ్రత్తగా చూడండి అంటాడు. అలాగే వేనకోడల్లో తిరుమల మందిర సుందర, శరణం నీ దివ్య చరణం అనే పాటలో భానుమతి పాడిస్తారు. త్రేతాయుగమున శ్రీరాముడవై, ద్వాపరమందున గోపాలుడవై, ఈ యుగమందున వెంకటపతివై. ఈ కాలంలో వెంకటేశ్వర వెళ్తున్నారని చెప్పేసి. తర్వాత అన్నమయ్య పాటలు అన్నీ కూడా, అన్నమయ్య సంకీర్తనలు అన్నీ కూడా శ్రీరామచంద్ర గుర్తు కదా. కంటి శుక్రవారం గడియాలేడింట అంటి అలమేల మంగ అన్ననుండే స్వామిని కంటి, అదిగో అల్లదిగో శ్రీ హరివాసము. ఇవన్నీ కూడా కలియుగ దైవాన్ని గురించి కొన్ని వందల వేల పాటలు ఉన్నాయి. అన్నమాచార్యుడే తన జీవితాన్ని అంకితం చేసుకుని తరింపజేశాడు. ఇక మరి కొందరు దేవత ఆలోచించినట్టయితే, సాయిబాబా, మా పాపాలు బాపి దీపాలు నీవే వెలిగించినావయ్య అయ్యప్ప స్వామి, ఓం అయ్యప్ప, ఓం కారరూప అయ్యప్ప, సత్యాన్ని మన సత్యదేవుని సుందర రూపం కనండి అని. ఇక మీరు సినిమాకి ప్రారంభం, రన్నింగు, ఇంటర్వల్, సబ్ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇన్ని ఉంటాయి కదా. అదే స్క్రీన్ ప్లే దీనికి రాసుకుంది. అయ్యా తిరిగి కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతూ, టీవీ భాష కాదండి, టీవీలో చేసిన పునఃస్వాగతం పలుకుతూ, తెలుగు పౌరాణిక చిత్రాలకి తమ అభినయం ద్వారా, వాచకాభినయం ద్వారా, ఆంగికాభినయం ద్వారా, ఆహార్యం ద్వారా ప్రాణం పోసిన మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. వారిలో అగ్రశ్రేణిలో చెప్పుకోదగ్గ ఇద్దరు, నందమూరి తారక రామారావు, సామర్ల వెంకటరంగారావు, ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు. ఆ రోజుల్లో కవులు పింగళి కావచ్చు, సముద్రాలు కావచ్చు, వీరిద్దరూ ఫలానా పాత్ర పోషిస్తున్నారు అంటే వాళ్ళ కళలు ఉరకలెత్తి పరుగులెత్తితే, ఘన సమాసాలు, బరువైన సమాసాలతో రాస్తుంటే అవి వాళ్ళ నోట వింటుంటే కర్ణపేయంగా ఆహా అన్నట్టు ఉంటుంది. మీకు పాండవ వనవాసం, అందులో సుయోధనుడు, ఎస్వి రంగారావు. ఆ సుయోధనుడికి చిత్రసేనుడనే యక్షుడు బంధిస్తే ఆ బంధ విముక్తుని చేయిస్తాడు ధర్మరాజు సూచనతో భీమసేనుడు. దాంతో నా శత్రువు అయిన భీమసేనుడు నన్ను బంధ విముక్తుని చేయటమా అని చెప్పేసి తన మందిరంలోకి వచ్చిన తర్వాత ఏకాంత మందిరంలో క్షోభపడతాడు, ఆత్మక్షోభ అన్నమాట. దాన్ని చిత్రీకరణకి కమలాకర కామేశ్వరరావు ఏ ఛాయిస్ ఎన్నుకున్నారు అంటే, హ్యామ్లెట్ అనే పిక్చర్ ఉంది ఇంగ్లీష్, పీటర్ ఓ టూల్ అని యాక్ట్ చేశాడు. అందులో టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈజ్ ద క్వశ్చన్ అన్నప్పుడు ఏం చేస్తాడంటే, వెనకాల నుంచి వాయిస్ వినిపిస్తుంది, యాక్షన్ ఉండదు ఆర్టిస్ట్కి, టు బీ ఆర్ నాట్ వెనకాల వాయిస్ అయిపోయిన తర్వాత దట్ ఈజ్ ది క్వశ్చన్ అన్న దగ్గర నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఆ స్కీమ్ని తీసుకొని ఇక్కడ అవమానము, దుర్భర అవమానము, ఇక్కడ దాకా వెనకాల వాయిస్ వస్తుంది. ఆహా, జయించిన దానితో తృప్తి నొందక దుర్విమాన వాత్సల్య సంకల్ప మనస్కృతులని ఈ ద్వైతవదనులకు ఎలా రావాలి, అవహేళనము చేయవచ్చి ఎలా అవమానము పొందవలే. ఏం దుర్విమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రణయకాల గజ్జాలినవగా, చతుస్సముద్ర వేలావలిత ధరణి పట్టభద్రుడవు, దుర్యోధన సార్వభౌముడు, ఎక్కడ నీ సుప్రఘాత గీతికలు వినిపించవే. నీవు మరల అంతఃపుర కాంతలతో ఎలా సుఖించగలవు. ఈ దుర్భర పరాభావము కన్నా నీకు మరణమే మేలు, నీకు మరణమే శరణ్యము అనగానే ఒళ్ళు తప్ప తీసి దాన్ని కొడితే ఆ అద్దం 4 ముక్కలు అవుతుంది. నీకు మరణమే మేలు, ఆ ప్రతిబింబాలన్నీ కూడా నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు పరిహసిస్తాయి. దాంతో ఖిన్నుడవుతాడు. ఇటువంటి వాడు ఇక ఎస్వి రంగారావుకి నటుడుగా ఆస్కార్ను మించిన అవార్డు జకార్తాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కీచకుడు పాత్ర పోషణకు ది బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇచ్చారు. ఆ కీచకుడు పాత్రలో ద్రౌపది వెంట పడతాడు, ద్రౌపది కావాలి అని చెప్పేసి. అంటే ద్రౌపది కాదు కీచక,
నేను పతివ్రతను. పరుల పంచన చేరి 10 మందికి ఊడికము చేయి పరిచారకు నీవు పతివ్రతవా? ఏది ఎవరికన్నా పతివ్రతవు చెప్పు. దమయంతివా, అనసూయ, అరుంధతవా, సీతవా, లేక సావిత్రివా? అంటే అక్కడ ఆర్టిస్టు సావిత్రి అనేసరికి ఆ ఫ్లోలో వచ్చి రంగరావు స్టైల్ ఏమిటంటే చక్ 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 కొడుతూ సడన్ బ్రేక్ కొడతాడు, డైలాగ్ వదులుతాడు. అక్కడితో జనానికి చప్పట్లు వస్తాయన్నమాట. అది ఇట్ ఈజ్ ది స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎస్వి రంగారావు. మరి ఇటువంటి రంగారావు చేతే బాపు రమణలు విభిన్న విలక్షణ వ్యక్తులు. వాడు సంపూర్ణ రామాయణం తీసినప్పుడు ఈ రంగారావు గారి చేతే రావణాసురుడు పాత్ర చేయించాడు. ఇటువంటి అరుపులు, కేకలు, బీభత్సాలు, సమాసాలు ఉండవు. ఒక రావణాసురుడు, రాముడు అంటాడు, రావణాసుర దశకంఠ, నీవు పోరాటంలో డస్సితివి, వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రమ్ము అంటాడు. ఆ రేపు రమ్ము అన్నప్పుడు వెళ్ళిన తర్వాత మందిరంలో ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా అని చెప్పేసి అలా ఉన్నవాడికి 10 తలలు కూడా రకరకాలుగా హెచ్చరిస్తుంటాయి. ఎలాగా? శ్రీరామచంద్రుడు నవ్వుతున్నాడు, శ్రీరామచంద్రుడు హేళన చేస్తున్నాడు అని చెప్పేసి శ్రీరామచంద్రుడి యొక్క ఫోటోని వేసి ఈయన మాటలు, నన్ను అవహేళన చేస్తున్నాడు, మందహాసంతో మందలిస్తున్నాడు, తన ఔదార్యంతో ప్రవేశిస్తున్నాడు, ఎవరి పేరు చెబితే భువనాలు పంచభూతాలు స్తంభించిపోవునో అటువంటి దశకంఠునకు అవమానమా, దుర్భరము దుర్భరము. ఇది రావణాసురుడి చేత పలికించినటువంటివి. వీళ్ళంతా ఇలా ఉంటే రామారావు గారు మహానుభావుడు, ఆయన కోసమే క్యారెక్టర్స్ పుట్టాయి, ఆయన కోసమే రాముడు, ఆయన కోసమే కృష్ణుడు, ఆయన కోసమే దుర్యోధనుడు, ఆయన కోసమే రావణాసురుడు. ఎంత కషండి! అందరూ చెప్తారు దానవీర సూరకర్ణలో ఏమంటారు ఆచార్య అని 2 ప్రజలకు. అది కాకుండా అందులో చాలా అండర్ ప్లే చేస్తాడు డ్రామా. అంటే నటన అనేదాన్ని ఫుట్బాల్గా ఆడుకున్నాడు ఆయన. ఆ ఓడిపోయినట్టు జూదంలో ఓడిపోయినంతా కూడా వాళ్ళ 5 కూర్చుంటే అక్కడ భీష్మ ద్రోణ కృపాస్పద్ధాములు అంతా కూర్చుంటే అక్కడ వాళ్ళని చూసి అంటాడు, జూతంలో పరాజన పాలన చూసి, వయోవృద్ధులు, కురువృద్ధులు, ధర్మవృద్ధులు అనుకుని ప్రబుద్ధుల బుద్ధి ఇంతవరకు నిద్రపోతున్నదా ఏమి, ఇప్పుడిప్పుడే లేచి అధర్మని ఆవులించుతున్నది. జోదము సప్త వ్యసనలో నీచాతి నిత్యమని తెలిసి అంగీకరించి మీరు ఇంతవరకు వీక్షించలేదా? అయినా జ్యోత క్రీడ విశారదైనటువంటి మామను ఆడించితులే కానీ నేను ఆడలేదే. ఆట తెలియకనా, ధర్మము తెలియను గనుక నేను గెలిచిన సో ఇది మాయాజ్యూతమైనది, అదే ధర్మజుడు గెలిచిన సో ధర్మజ్యూతంలో మీరు జయ్యేలు కొట్టేవారు కారా అంటే డ్రామటైజేషన్, రంగారావు స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ప్రజెంటేషన్ ఆఫ్ డైలాగ్, డిక్షన్ ఈజ్ డిఫరెంట్ టోటల్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ఎన్టీ రామారావు. అలాగే చెప్తాడు ఆయన. ఇక నవరసభరితం మాయాబజారు చరితం, నవరసభరితం మాయాబజారు చరితం, అద్భుత సృష్టి. పింగళి, కేవీ రెడ్డి, రంగారావు వీళ్ళ దగ్గర ఎన్ని చేశారండి. అసలు ఎత్తుగా ఉంటుందండి. శ్రీకరు దేవతలు శ్రీరస్తులు అనగా, శశిరేఖ పుట్టిననాడు శ్రీకరులు దేవతలు శ్రీరస్తులు అనగా అంటే అందరు దేవతలు చేస్తుంటూ అక్కడే క్యారెక్టర్స్ అన్నింటి ఇంట్రడ్యూస్ చేస్తాడు. బలరామదేవుడి ఆశీస్సులు, తల్లి రేవతీదేవి ఆశీస్సులు, శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు, బావగారి ఆశీస్సు అన్నీ ఇచ్చేస్తాడు. ఇక అద్భుత రసం, హాస్యరసం ఈ రెండింటిని సమ్మిళితం చేస్తే ఎలా ఉంటుంది అంటానికి రేలంగి లక్ష్మణ కుమారుడు, అతని శిష్యుడు సారథి బాలకృష్ణ, అతని దగ్గర శాస్త్రి శర్మ అని చెప్పి ఇద్దరు, వంగర వెంకట సుబ్బయ్య కోతను ఉంటాడు, వాళ్ళిద్దరు అవునే అల్లు రావలింగయ్య, వాళ్ళిద్దరు అంటే అతనికి మీ తెలివేది, అతనికి మీ గిలివేది, పద్మవ్యూహము పొందిన వేళ పరాగమించడం అతనికి తెలియని, తిరోగమించడం తమకి తెలియని అంటే సారథి అంటాడు, హే రాజన్, తానా అంటే తందానా అంటూ ఇద్దరు అయిపోయాడు. వీరిద్దరికంటే నేను చెప్పేది వినండి. నలుగురు అంటే నలుగురు, అటు కూడిన ఇద్దరు, ఇటు కూడిన ఇద్దరు, ఇటు కూడిన నలుగురుంటే నలుగురే బాబాయిలు, మరి తమకో 100కి 1 తక్కువ బాబో ఏమని చెప్పు, బాబాయిల సేన తమది బ్రహ్మాండముగా అని చెప్పేసి మురిపిస్తాడు. ఇక అటువైపు ఘటోద్గజుడి అసిస్టెంటు చిన్నమయ్య దేవగురుడు,
అతని దగ్గర రమణారెడ్డి అతని దగ్గర జంబు లంబు అల్లు రామలింగయ్యను వాడు నల్లరామూర్తిని చంద్రబాబు కుటుంబరావు వాళ్ళకి రంగారావు ఇస్తాడు. వచ్చిన తర్వాత అసలు రంగారావు ఇంట్రడక్షనే ఇక్కడ పెద్ద డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ము మీద శబ్దం వస్తుంది, ఘటోత్కచ 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 అని వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది. అష్టదిక్కుంభి కుంభాగ్రాల నాగ్రాల సోలవడలే అంటూ అన్న తర్వాత రంగారావు ఎపీరియన్స్ వస్తుంది. దట్ ఇస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్. అది అయిన తర్వాత చిన్నమయ్య ఏం చెప్పే వీళ్ళకి పాట నేర్పంటే, రే చెప్పండి రా, పాండవులు అస్మదీయులు, పాండవులు అసమదీయులు, అస్మా కాదు అస్మా నోరు తిరగకపోతే మేము తిరుగుతాం అని వాళ్ళు తిరుగుతారు. తిరిగిన తర్వాత 1000 వీడికి వీరతాడు అంటే ఏమిటి, సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అంటాం చూడండి ఈ రోజుల్లో, దాన్ని వాడికి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఏమన్నాడు. అయితే సరేరా పాండవులు అస్మదీయులు, మరి వాళ్ళకి శత్రువులు కౌరవులు ఏమన్నది తసమదీయులు. ఇదేమిటి స్వామి, అస్మదీయులకు విరుగుడు తస్మని వీడు, అవును ఎవడో కనిపెట్టకపోతే ఎలా పడతాయి పదాలు, వెయ్యండి వీరతాడు 2 అంటాడు. సరే చిన్నమయ్య, ఆ కౌరవుల నలుగురిని కలిపి ఏమంటారు చెప్పు, దుష్ట చతుష్టయం అనండి. దుష్టయ అదేమిటి వాడు అలా పొడి ఏమిటి, వాడిని అలాగే పొడి చేసి పిడి చేయవాలి కానీ బాగుంది అంటాడు. ఇలాగా అది అయిన తర్వాత అందులో వివాహ భోజనం అద్భుతం, తర్వాత తల్పం తెచ్చేత గెల్పం, కంబళి గింబళి, ఇలా ఎన్నో అద్భుతమైన ఉంటే అసలు సూర్యకాంతం రంగారావు గారు వారిద్దరినీ ఆ పాత్రలకి ఎంపిక చేయడంలో వాళ్ళ గొప్పతనం ఉంది. వాళ్ళిద్దరూ అంతకుముందు మాంగళ్యవనంలో భార్యాభర్తలుగా వేశారు, ఇంకో చాలా వాటిలో వేశారు. అయితే ఇక్కడ ఆ ఘటోద్గజుడు ఉంటే వేరే ఘటోద్గజుడు అతను కంట్రోల్ చేయాలంటే ఏదో యుద్ధానికి అన్నట్టుగా రంగారావును నాగేశ్వరరావు మాట్లాడుకుంటుంటే, సుపుత్ర నీకు ఇది వలదంటేనే కదరా, యుద్ధము కాదు మాత, అందుకు సన్నిధము చేయిస్తున్నాను. విన్నాను, ఇచ్చిన మాట తప్పుడే కాక తుచ్చ పొత్తు కొలుపుకొని జగద్వీత ప్రాక్రమణ నాజరకులనే తోలనాడరిగా ఎంత మెంత కావరమెంత పగరు అంతకంత ప్రతీకార ఆచరించి కౌరవుల ఎదుల కట్టగట్టి మట్టు పెట్టుకున్న నా మహిమయ్య గెల ఫ్లోలో కొడుతుంటే అంటుంటే ఆ పర్సనాలిటీతో ఆ చేత్తో ఇక్కడ గదతో అంటుంటే జనం ఏళ్ళతో చప్పట్లు కొట్టక చస్తారండి. మనం ఆయనకి బాకీ పడ్డం ఏ రోజున రంగారావు గారికి సూర్యకాంతం గారికి, కాబట్టి చప్పట్లు కొడుతుంటాం. అటువంటి వాడు చివరికి వచ్చేసరికి అంత్యం శుభం ఉన్నాం కదండి. ఆ శ్రీకృష్ణుని గూర్చి జయ సత్య సంకల్ప జయ శేషతల్ప జయ దుష్ట సంహార జయ దీన కల్ప జయ భక్త పరిపాల జయ జగన, ఇది మాయాబజార్ స్పెషల్. అయిపోయిన తర్వాత వ్యక్తిగతం చెప్పుకోవాలి. నన్ను ఎంతగానో ప్రేమించి అభిమానించారు నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, వీళ్ళందరితో పాటు గురుదేవులు నాకు సినీ విజ్ఞాన బిరుదు ఇచ్చి ఆశీర్వదించారు శ్రీనారాయణ రెడ్డి గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞని 3,000 పాటలు రాశారు. వాటిని రేఖామాత్రంగా స్పర్శించి చూద్దాం. స్వాగత గీతం అండి. శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడికి స్వాగత గీతం రాయాలి. ఆ స్వాగత గీతంలో అంటాడు, స్వాగతం సుస్వాగతం శతసోదర సంసేవిత సదన అభిమానధన సుయోధన. శతసోదర సంసేవిత సదన అభిమానధన. ఇక్కడ ప్రతి మాట వినండి. మచ్చలేని నెలరాజువు నీవే, ఏమాత్రం మచ్చలేని చంద్రుడు నువ్వు, మనసులోని వలరాజువు నీవే అంటే మన్మథుడు నీవే, రాగభోగసుర రాజువు నీవే, రాజులకే రాజువు నీవే. ఎంత చక్కటి వర్ణనండి అని. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, మీరు నేను ఓ పాట అనే కార్యక్రమం, ఒక్క పాట గురించి నేను 60 కార్యక్రమం చేశా. వస్తుంటాడు దుర్యోధనుడు, వస్తుంటే ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణ. ధరణి పాల భూమిని పాలించిన రాజులందరి యొక్క శిరో మకుట కిరీటాలు ఉంటాయి కదండి. ఆ కిరీటాల్లో ఏం పొదిగారు, మణులు ముత్యాలు పొదిగారు. వాడు తలకాయ వంచి సుయోధనుడి పాదాలకు నమస్కారం చేసినప్పుడు ఆ కిరణాల్లో ఉన్న ఆ యొక్క మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వెలుగుతో సుయోధనుడి యొక్క పాదాలు రంజితమయ్యేట, ఎర్రబడ్డాయిట.
వర్ణనండి అది. అటువంటి మహాకవికి ఆత్మీయునేందుకు నేను గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను, తృప్తిపడుతున్నాను. దాని మీద చెప్పగలను, ఇంకా ఆనందపడుతున్నాను. మరి ఇదే సుయోధనుడికి ఇదే నారాయణ రెడ్డి గారు ఒక స్వాగత గీతం రాయాలి దానవీర సూరకర్ణలో. అక్కడేమిటి మయసభలో. ఇక్కడ సభలోకి వస్తుంటే ఈయన చూసి జయీ భవ విజయీ భవ పాటలో చంద్రవంశ పాదోది చంద్రమ కురుకుల సరసి రాజహంసమ జయమని ఇక్కడ ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫల. గాంధారి యొక్క పుణ్యము పండి ఆవిడ కడుపున పుట్టినటువంటి వాడా. మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజప్పల. ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కదండి, ధృతరాష్ట్రుడి యొక్క కళ్ళ తాలూకు శక్తి అంతా కూడా తీసుకున్నట్ట దుర్యోధనుడు తీసుకుని పుట్టాట. అది అలా విశ్లేషించారు. పోతే టైటిల్ దానవీర సూరకర్ణ కదా, కర్ణుడి పాత్రని ఇంట్రడ్యూసింగ్ పార్ట్ ఉంటుంది. ఏ తల్లి నేను కన్నదో నీవు నా వరాలపైన అన్నప్పుడు అజస్ర సహస్ర నిజప్రభలతో అజేయుడవు కావలెరా, నీ శౌర్యము గని వీరకర్ణుడని అఖిల జగమ్ములు వినతించవలెరా, మత్స ఎరుంగని శీల సంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపమై, మత్స ఎరుంగని శీల సంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపమై బలిసిభి దధాన్య వద్దారులను వరులను తలదన్ను మహాదాతవై. దాత దానవీర సూరకర్ణ అంటాడు. ఇక ఒకరోజు రామారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. రెడ్డి గారు, రామారావు గారి చిరుమందహాసం అండి, చిరునవ్వు నవ్వుతాడు, ఎంత అందంగా ఉంటుంది, ఎంత లవ్లీగా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. అలాగా రెడ్డి గారు నాకు ఆలోచన వచ్చింది. ఏమిటండి, దుర్యోధనుడికి డ్యూట్ పెడితే ఎలా ఉంటుంది? దుర్యోధనుడికా బాగానే ఉంటుంది, పెట్టచ్చు. ఏమిటది? ఇదివరకు చిత్రాల్లో ఉంది, ఊహించుకుని పాడటం. దుర్యోధనుడి యొక్క రూపలావణ్యాదాలను ఊహించుకొని భానుమతి ఒక చిత్రం గీతిస్తుంటే ఆ చిత్రాన్ని గీస్తూ పాడే పాట చిత్రం బళారావి చిత్రం. అందులో ఈ రాసనగరకు రారాజును రప్పించుటేవి చిత్రం, పిలువకనే ప్రియవభుడు విచ్చేయుటేవి చిత్రం, రాసరికపు టెత్తులతో రణతంత్రపు జిత్తులతో సదమదము మామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం. అంటే ఎత్తులు వేస్తుంటాం రాజకీయ నుంటే ఇటువంటి మనసులో మదనుడి చేత స్నానం చేయించావట. అంటే తనంటుంది బింబాధర మధురములు బిగి కౌగిలి ఘుమఘుమలు. కౌగిలికి ఘుమఘుమ ఏమిటండి? బిగి కౌగిలి ఘుమఘుమలు కొత్త ప్రయోగం చేశారు. అంటే ఒక మానిని యొక్క శరీరము ఏది యోజనగంధి, చాంద్రగంధి, తామ్రగంధి అంటారు కదండి, ఆ శరీరం అంతా కూడా చక్కటి సువాసనలు చూపుతుంటాయి ఘుమఘుమలు. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు. మరి ఉత్తమ జాతి స్త్రీ భానుమతి కాబట్టి ఆ ఘుమఘుమలు అలా ఉంటాయని చెప్పి చమత్కరించారనమాట. ఇక రెండు అద్భుతమైన పాటల గురించి ఖచ్చితంగా చెప్పుకు తీరాలి. జాంబవంతుడి యొక్క కూతురు. అంతకుముందు మగవాడిని ఎప్పుడు చూసెరుగురు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు వచ్చి జాంబవంతి గృహ ప్రవేశం చూసిన తర్వాత ఏమేమో అవుతుంది, ఎగిసి పడుతుంది, రేయి పవలు ఎరుగని నా మనసు, రేకులు విప్పిన తల్లి వయసు అంటూ ఎంత అద్భుతమైన ప్రయోగం ఉంటాయండి. అది కాకుండా నీలాల చందమామ నేలకు దిగి వచ్చాన, శ్రీకృష్ణుడు వచ్చాట, ముత్యాల చందమామ ముంగిటనే నిలిచిన. ఇలా వచ్చేసరికి శ్రీకృష్ణుడు వెనకాల చేతి తగులుతుంది, తగిలేసి ఆ కృష్ణుడిని చూసి ఉంటుంది అనమాట. నీలాల మబ్బుతనక నేలకు దిగి వచ్చాన, ముత్యాల చందమామ ముంగిటలో నిలిచిన అని. ఈయనే ఇంకో అద్భుతమైన పాట రాశాడు. శ్రీకృష్ణ పాండవీయంలో హిడింబి అంటే ఎవరు? రాక్షస కన్య. రామారావు అన్నారు, ఏమండి ఘోరమైనటువంటి పదాలు, రాక్షస కన్యకి ఎటువంటి పదాలు ఉంటాయో అటువంటి పదాలతో రాయంటే, ఛాంగురే బంగారు రాజా అయ్యారే నీకేమనసి అని అంటూ, ముచ్చటైన మొలక మీసం ఉంది, బడా అచ్చమైన సింగపు నడుముంది. అంటే ఒక అందగాడికి ఉండాల్సిన లక్షణాలు ఎవరికి? భీముడికి ఉన్న లక్షణాలు. జిగి బిగి మేనుంది, సొగసులకు పులుకుంది,
వేటి ధరవు అమ్మక చల్ల నీ సాటి ఎవరుండుట కల్లా అని అసలైంది. సరదా చెప్తున్నాను. నారాయణ రెడ్డి గారు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వెలుగురు వచ్చారు, నన్ను ఆశీర్వదించారు. ఆయన ఉన్నారు, ఒక 500-600 జనం ఉన్నారు. ఈ పాట గురించి చెప్పు చేస్తూ, కైపున్న మత్స్య కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకో, పచ్చల పిడిబాకో ఇచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మన సుచ్చుకుంటే తెలుస్తుందిరా. అది రాయటం ఒక ఎత్తు. రామారావు అది రత్న అనే ఆర్టిస్ట్ మీద పిక్చరైజ్ చేస్తారు. పచ్చల పిడిబాకో ఇచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మన సిచ్చుకుంటే తెలుస్తుందిరా, చాంగురే బంగారు రాజా అని చెప్పేసి ఆ ప్రయోగం అంత చక్కగా ఉంటుందండి. ఇలాగా ఇక కృష్ణావతారంలో కూడా పాతను బట్టి నీ చరణ కమలాల నీడయ్యే చాలు. 2 క్యారెక్టర్స్, ఒకటి సత్యభామ, 2 రుక్మిణి. రుక్మిణి ఎప్పుడు కూడా ఉంటుంది, నీ చరణ కమలాల నీడయ్యే చాలు, నీ పాదాల దగ్గర ఉంటే నేను అంతే, నీ హృదయవనిలోనూ నేనున్న చాలు అంటుంది సత్యభామ, నీ గుండెల్లో ఉండాలి అని చెప్పేసి. తర్వాత ప్రొఫెషనల్ ఆనెస్టీ అనేది ఒకటి ఉంది. రామారావు గారు దానవీర సూరకర్ణ తీసిన రోజుల్లోనే కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తూ నారాయణ రెడ్డి గారు, అయ్యే మీరు ఒక పాట రాయాలంటే మీ కథ ఆయన కథ ఒకటే, ఆయనకి అన్ని పాటలు నేను రాస్తున్నా, మీకు వచ్చి ఒక పాట రాస్తే వృత్తిద్రోహం చేసినట్టు అవుద్ది, అందులో లేని సన్నివేశం ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మీ దాంట్లో రాస్తాను అంటే క్రియేట్ చేసి సుభద్రార్జున నుంచి మ్రోగింది కళ్యాణ వీణ అని అద్భుతమైన పాట రాయించారు. అందులో సుమశ్వరుడే పురోహితుడై కలవరించి అంటే అద్భుతమైన ప్రయోగాలు చేశారు. ఇలాగా ఏమంటే మధు గారు అక్కర్లేదు, అయిపోయింది. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యింది గంటకి, నేను స్కీమ్ వేసుకుంది గంట 10 నిమిషాలు 12 నిమిషాలు వచ్చింది. చాలా తృప్తిగానే. మీ అందరి సంగతి ఎలాగున్నా నాకు పరమానందం తిన్నంత ఆనందంగా ఉంది. ఎందుకంటే అయ్యా జీవితంలో నా జీవితంలో 84 సంవత్సరాల 4 నెలలు గడిస్తే ఈరోజు పరమ ప్రత్యేకమైంది. ఆ మహానుభావుడు ఎవరో రవీంద్ర సెన్నారెడ్డి గారు, వారు సృష్టించినటువంటి అద్భుతమైన ఈ సృష్టిలో, ఈ మయసభలో, ఈ మాయాబజార్లో అడుగుపెట్టి అన్నిటినీ వీక్షించి కనులారా ఆనందించి మనసారా ఆస్వాదించి మిత్రబృంద సందేహంతో మా మిత్రుడు రాధాకృష్ణ జీవి రావు గారు, దీని అంతటికీ మూలం బాలాజీ గారు, ఆయనకి వేసింది బీజం మధు గారు. ఇదంతా కూడా ఏమండి, నేను ఇందాకే చెప్పాను, రాసే ప్రతి మెతుకు మీద పుట్టిన దాని మీద దేవుడి పేరు రాస్తాడనమాట. అలాగా ఈరోజు ఈ అనుభూతులను మూట కట్టుకొని బతకరా అని చెప్పి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ రామారావు ఆశీర్వదించాడు, రంగారావు ఆశీర్వదించాడు, ఆ సినారా ఆశీర్వదించాడు, సముద్రాలు ఆశీర్వదించారు. మీరంతా కూడా అభినందన. ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలండి? ధన్యవాదాలు. ప్రయత్నిద్దాం. దూరం వలల నేను పతివ్రతను, పొరలో పంతను చేరి 10 మందికి ఊడిగము చేయి పరిచారికవు నీవు పతివ్రతవా? ఏది చెప్పు, ఎవరికన్నా పతివ్రత నువ్వు? దమయంతివా, అనసూయవా, అరుంధతివా, సీతవా, లేక సావిత్రివా? ఆర్టిస్ట్ సావిత్రి. ఎస్వి రంగారావు గారండి. ఆ ఒక మాట మీ అందరితో చెప్పుకుంటే తృప్తిగా ఉంటుంది. 1968లో ఆయన నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించారు. అందులో గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినట్టు 63వ పద్యాన్ని కోట్ చేశారు. ఓ లార్డ్, యూ హ్యావ్ గివెన్ మీ ఏ ప్లేస్ ఇన్ ది హోమ్స్ ఐ న్యూ నాట్, యూ హ్యావ్ మేడ్ మీ ఫ్రెండ్స్, అడ్మైరర్స్, స్ట్రేంజర్స్. ఎందరైనా పరిచయం. ఏ రోజున మధు గారు పరిచయం అయ్యారు, ఏ కాలం కింద ఆయన పరిచయం అయ్యారు. ఈ రోజున ఈ రవీంద్ర గారిని చూడటం, మేడం కుసుమ గారిని చూడటం, వారు వైస్ ఛాన్సలర్గా చేశారు. ఎందరెందరికో డాక్టరేట్లు ఇచ్చింటారు ఆవిడ చేతుల మీదుగా. ఇందరు మహాను నేను చెప్తాను కదండి, ముఖే సరస్వతి. మీలో ఉన్న సరస్వతులకి, మీలో ఉన్న దేవుళ్ళకి అందరికీ కూడా సర్వదేవతానా నమస్కారం.
మాకు ఒక కార్య